చేసింది. ఆ అనెక్షర్ 7 చూస్తే ఈ ప్రభుత్వం మరొక భారీ కుట్రకు తెరతీసిందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఎర్రపల్లెలో ఉన్న ఓటర్లందరూ నల్లపురెడ్డిపల్లెకు పోయి ఓటేయాలా? నల్లపురెడ్డిపల్లెలో ఉన్న ఓటర్లందరూ పోయి ఎర్రపల్లెలో ఓటేయాలా? నల్లగొండవారిపల్లె ఏదైతే మన పెద్ద గొడవ జరిగిందో ఆ గ్రామం, నల్లగొండవారిపల్లెలో దాదాపు 600 పైచిలుకు ఓట్లు ఉంటే ఆ 600 పైచిలుకు ఓటర్లు అందరూ నల్లపురెడ్డిపల్లెకు 4 కిలోమీటర్లకు ట్రావెల్ చేసి నల్లపురెడ్డిపల్లెలో ఓటేయాల్సిన పరిస్థితి. అదే నల్లపురెడ్డిపల్లె వాళ్ళందరూ మళ్ళా నల్లగొండవారిపల్లెకు వెళ్ళి ఓటేయాల్సిన పరిస్థితి. ఈ మాదిరి విధానం ఎందుకు తీసుకొచ్చినారో అర్థం కాని పరిస్థితి. అదే 2021లో ఏదైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు జరిగినాయో అప్పుడు ఏ గ్రామం ఓట్లు ఆ గ్రామంలోనే, అంటే ఇప్పుడు ఉదాహరణకు నల్లగొండవారిపల్లి వాసి ఎవరైనా ఆ 650 మంది ఓటు వేయాలనుకుంటే వాళ్ళ గ్రామంలో ఉండే పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటేస్తే ఇట్ ఈస్ హార్డ్లీ అబౌట్ 100 to 200 మీటర్స్. కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఆగస్టు 12వ తారీఖు వాళ్ళు ఓటు వేయాలంటే 4 కిలోమీటర్లు ప్రయాణం చేస్తేనే ఓటు వేయగలరు. ఆ 4 కిలోమీటర్లలో ఈ మధ్యనే మనం చూసినాం నల్లగొండవారిపల్లెలో హత్యాయత్నం ఏ స్థాయిలో జరిగిందో, కార్లు ఎలా ధ్వంసం చేశారో, పెట్రోల్ క్యాన్లు తెచ్చి కార్ను తగలబెట్టే ప్రయత్నం ఎలా జరిగిందో, మనుషుల తలకాయలు పలుగొట్టే ప్రయత్నం ఎలా జరిగిందో, ఇనుపరాడ్లు హ్యామర్స్ ఏ రకంగా వాడినారో ఇవన్నీ మనం చూసినాం. మరి ఆ 650 మంది ఓటర్లు ఏ ధైర్యంతో ఎలా సేఫ్గా ఈ 4 కిలోమీటర్లు ప్రయాణం చేయగలరు చెప్పండి? వాళ్ళ ఊర్లోనే పోలింగ్ బూత్ ఉంది, వాళ్ళు అక్కడ ఓటు వేయాల్సింది పోనిచ్చి ఈ మాదిరి విధానం తీసుకొని రావడము అంటే, ఈ మాదిరి ఎక్కడన్నా మనము పోలింగ్ బూత్స్ షిఫ్ట్ చేయడం చూసింటాం సౌలభ్యం కోసం. మనం చాలా చోట్ల ప్రతి ఎలక్షన్లో పోలింగ్ బూత్స్ షిఫ్ట్ చేయడము చూస్తూ ఉంటాము సౌలభ్యం కోసం, ఓటర్ల సౌలభ్యం కోసం. కానీ ఇది రివర్స్. పోలింగ్ బూత్లు అలానే ఉన్నాయి అన్ని ఊర్లలో, కానీ ఓటర్లను షిఫ్ట్ చేసినారు. నల్లగొండవారిపల్లె ఓటర్లందరినీ నల్లపురెడ్డిపల్లెకి షిఫ్ట్ చేసినారు. నల్లపురెడ్డిపల్లె ఓటర్లందరినీ కొందరిని ఎర్రపల్లెకి షిఫ్ట్ చేసినారు, కొందరినేమో నల్లగొండవారిపల్లెకి షిఫ్ట్ చేసినారు. అంటే ఇది అబ్సల్యూట్లీ అర్ధరహితం. మోస్ట్